అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు ఆదోనిలో పాత బ్రిడ్జి దగ్గర ఉన్నా. ఒకప్పుడు యాదవగిరి, తర్వాత ఆదవాని, ఇప్పుడు ఆదోని. పేర్లు మారనే కానీ మా ఊర్లోన రోడ్లు మాత్రం మారలేదు, తలరాతలు మారలేదు. ఒక 2 రోజుల కింద మాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇక్కడ ఇదే బ్రిడ్జి కింద చాలా గుంతలు పడినాయండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఫుల్ యాక్సిడెంట్ సీరియస్ అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అక్కడ ప్రస్తుతానికి కర్నూలు టు రిఫర్ అన్నందుకు మరి కర్నూలు తీసుకెళ్తే అక్కడ చాలా సీరియస్ గా ఉంది. ఇంకా ఎన్ని యాక్సిడెంట్ జరగాలండి అసలుకి? ఈ రోడ్లు ఒకసారి మనిషి అనే వాళ్ళు నడుస్తారండి. ఒకసారి చిన్న రోడ్డు, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, చాలా మంది ఫాస్ట్ గా వెళ్తుంటారు, స్పీడ్ గా వెళ్తుంటారు, గుంతలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం ఎవరికైనా ఏదైనా అయితే ఒక కుటుంబ పెద్ద వ్యక్తిని కోల్పోతే ఒక కుటుంబం అనాథ అయినట్లు. చిన్న పిల్లలు వెళ్తున్నారు, ఆ పిల్లలకి ఏమైనా అయితే దయచేసి ఈ రోడ్లను తెలియండి సార్, ఏదో మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. కమిషనర్ గారు దయచేసి మీరు కూడా కళ్ళు తెరిచండి సార్, ఒకసారి చూడండి సార్ రోడ్లు. ఎవరికైనా ఏదైనా అయితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఒకసారి మీరు పట్టించుకోండి సార్, కళ్ళు పెట్టుకొని చూడండి సార్ ఒకసారి. డాక్టర్ ఎమ్మెల్యే పారసారథి గారు, నేను మిమ్మల్ని అనేంత వ్యక్తిని కాదండి, నేను ఒక చిన్న వ్యక్తిని. ఒకసారి చూడండి సార్ రోడ్డు. ఎవరికి ఏదైనా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఆ రోడ్లో ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు గవర్నమెంట్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగిందండి, కింద పడినారు. ఏమైనా అయితే ఏంటండి, ఒక కుటుంబంలో ఎవరిపైనా బాధే ఉంటుంది కదా సార్. దయచేసి ఉన్న బడ్జెట్ లోనా నిధుల్లోనా చేయండి సార్, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఉన్న బడ్జెట్ లో కానీ నిధుల్లో కానీ దయచేసి ఆ రోడ్లు కనీసం ప్యాచ్ చేయండి సార్. ఆ వర్షం వస్తే గుంతలు పడుతున్నాయి రోడ్లు, ఇప్పుడు వస్తుంటే కూడా చాలా మంది కింద పడుతున్నారు సార్. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అక్కడ, ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్. ఆ కనీసం ఆ రోడ్లు గుంతలను మరమ్మతులు చేపించి. అందరికి నమస్కారం అండి. నేను ఈరోజు ఆదోనిలో పాత బ్రిడ్జి దగ్గర ఉన్నా. ఒకప్పుడు యాదవగిరి, తర్వాత ఆదవాని, ఇప్పుడు ఆదోని. పేర్లు మారనే కానీ మా ఊర్లోన రోడ్లు మాత్రం మారలేదు, తలరాతలు మారలేదు. ఒక 2 రోజుల కింద మాకు తెలిసిన వాళ్ళు నాకు ఫోన్ చేశారు. ఇక్కడ ఇదే బ్రిడ్జి కింద చాలా గుంతలు పడినాయండి, ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. ఫుల్ యాక్సిడెంట్ సీరియస్ అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకుపోయినారు. అక్కడ ప్రస్తుతానికి కర్నూలు టు రిఫర్ అన్నందుకు మరి కర్నూలు తీసుకెళ్తే అక్కడ చాలా సీరియస్ గా ఉంది. ఇంకా ఎన్ని యాక్సిడెంట్ జరగాలండి అసలుకి? ఈ రోడ్లు ఒకసారి మనిషి అనే వాళ్ళు నడుస్తారండి. ఒకసారి చిన్న రోడ్డు, ఇక్కడ ఆటోలు ఉన్నాయి, స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, చాలా మంది ఫాస్ట్ గా వెళ్తుంటారు, స్పీడ్ గా వెళ్తుంటారు, గుంతలు ఉన్నాయి. ఇప్పుడు వర్షాకాలం ఎవరికైనా ఏదైనా అయితే ఒక కుటుంబ పెద్ద వ్యక్తిని కోల్పోతే ఒక కుటుంబం అనాథ అయినట్లు. చిన్న పిల్లలు వెళ్తున్నారు, ఆ పిల్లలకి ఏమైనా అయితే దయచేసి ఈ రోడ్లను తెలియండి సార్, ఏదో మంచి చేయాలని నేను కోరుకుంటున్నాను. కమిషనర్ గారు దయచేసి మీరు కూడా కళ్ళు తెరిచండి సార్, ఒకసారి చూడండి సార్ రోడ్లు. ఎవరికైనా ఏదైనా అయితే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? ఒకసారి మీరు పట్టించుకోండి సార్, కళ్ళు పెట్టుకొని చూడండి సార్ ఒకసారి. డాక్టర్ ఎమ్మెల్యే పారసారథి గారు, నేను మిమ్మల్ని అనేంత వ్యక్తిని కాదండి, నేను ఒక చిన్న వ్యక్తిని. ఒకసారి చూడండి సార్ రోడ్డు. ఎవరికి ఏదైనా కూడా చాలా ఇబ్బంది అవుతుంది సార్. స్కూల్ పిల్లలు వెళ్తున్నారు, పెద్దవాళ్ళు వెళ్తున్నారు. ఆ రోడ్లో ఇప్పుడు కూడా నేను వచ్చేటప్పుడు గవర్నమెంట్ వచ్చేటప్పుడు యాక్సిడెంట్ జరిగిందండి, కింద పడినారు. ఏమైనా అయితే ఏంటండి, ఒక కుటుంబంలో ఎవరిపైనా బాధే ఉంటుంది కదా సార్. దయచేసి ఉన్న బడ్జెట్ లోనా నిధుల్లోనా చేయండి సార్, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఉన్న బడ్జెట్ లో కానీ నిధుల్లో కానీ దయచేసి ఆ రోడ్లు కనీసం ప్యాచ్ చేయండి సార్. ఆ వర్షం వస్తే గుంతలు పడుతున్నాయి రోడ్లు, ఇప్పుడు వస్తుంటే కూడా చాలా మంది కింద పడుతున్నారు సార్. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది అక్కడ, ఇప్పటికైనా కళ్ళు తెరవండి సార్. ఆ కనీసం ఆ రోడ్లు గుంతలను మరమ్మతులు చేపించండి. దయచేసి మీరు రోడ్డు గురించి కాస్త పట్టించుకోండి సార్. ఇంకా ఎన్ని రోజులు సార్, ఇంకా ఎన్ని రోజులు అనేది చూడాలి సార్. కూటమి ప్రభుత్వం మీదే ఉంది కదా సార్ ప్రభుత్వం. దయచేసి మీరు కళ్ళు తెచ్చి చూడండి సార్ ప్లీజ్. సార్ మీరు నన్ను కొట్టినా పర్వాలేదు, నన్ను తిట్టినా పర్వాలేదు సార్. దయచేసి అదని రోడ్డు గురించి అసలు చూడండి సార్ ప్లీజ్. ఎవరికి యాక్సిడెంట్ కాకూడదు, అందరూ బాగుండాలి ప్లీజ్. నా పేరు సాయి కుమార్ సార్.